నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విత్తనాల కొరత లేకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్ రాజర్షి షా స్పష్టీకరణ. పలు విత్తన దుకాణాలను పరిశీలించి డీలర్లకు విస్తృత సూచనలు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు. తీవ్ర అనారోగ్యానికి గురి చేసే పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని పూర్తిగా మానేయాలని డిఎంఎన్హెచ్ఓ సూచన. కౌంటింగ్ ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు. కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఉన్నతాధికారులు. జూన్ 4న నిర్వహించనున్న లోక్సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో 3 కేంద్రాలైన టీటీడీసీ, సోషల్ వెల్ఫేర్ స్కూల్, సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కాలేజీలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారి రాజర్షి షా, ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి పరిశీలించారు. జూన్ 4వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలోని కౌంటింగ్ కేంద్రాలలో కొనసాగే కౌంటింగ్ ప్రక్రియలో ఎక్కడ కూడా పొరపాట్లకు తావివ్వకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. కౌంటింగ్లో ఎలాంటి జాప్యం లేకుండా అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సంబంధిత ఏఆర్ఓలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రాలలో గట్టి బందోబస్తుతో పాటు బారికేడ్స్, ఎన్నికల కౌంటింగ్కు వచ్చే అధికారులు, సిబ్బందికి మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. తాగునీరు, టాయిలెట్స్ ఏర్పాటు చేయడంతో పాటు వైద్య సిబ్బంది మెడికల్ కిట్తో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాలలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు స్ట్రాంగ్ రూమ్ల వద్దకు ఇతరులను అనుమతించరాదని స్పష్టం చేశారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద రౌండ్ ది క్లాక్ 3 అంచెల పటిష్ట భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణపై ఆరా తీశారు. అనంతరం సిఆర్పీఎఫ్ భద్రతా సిబ్బంది ఉన్న విజిట్ బుక్లో సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ అధికారి ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, దీపక్ తివారీ, వేణు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. పొగాకు ఉత్పత్తులు తీసుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాలను గుర్తించి వాటి వినియోగాన్ని పూర్తిగా మానివేయాలని డిఎంఎన్హెచ్ఓ నరేందర్ రాథోడ్ సూచించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పొగాకు ఉత్పత్తులు తీసుకోవడం వల్ల అనేక దుష్పరిణామాలు కలుగుతాయని, దీని నివారణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. పొగాకు నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఏడాది ధూమపానం వల్ల జిల్లా వ్యాప్తంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో 374 మంది బాధపడుతున్నారని అన్నారు. పొగాకు ఉత్పత్తులను అదుపు చేయడానికి తమ శాఖ ఆధ్వర్యంలో అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 13 పాఠశాలలను పొగాకు రహిత విద్యా సంస్థలుగా ప్రకటించడం జరిగిందన్నారు. మిగతా పాఠశాలలను కూడా త్వరలో సంబంధిత శాఖల సహకారంతో పొగాకు రహిత పాఠశాలలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తామన్నారు. పోలీస్, విద్యాశాఖ, మున్సిపల్, ఇతర అధికారులతో కలిసి కోట్పా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించడంతో పాటు కౌన్సిలింగ్ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. విద్యార్థులు, యువతను పొగాకు ఉత్పత్తులకు దూరం చేయడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పొగాకు వ్యతిరేక దినోత్సవం మనం జరుపుకుంటున్నాము. ఈ ప్రతి సంవత్సరం మనం ఈ దినోత్సవం జరుపుకుంటాము. ఎందుకంటే ముఖ్యంగా ప్రజల్లో, యువతలో వాళ్ళకి అవగాహన కల్పించడం, ఈ పొగాకు తాగడం కానీ పొగాకు ఉత్పత్తి ద్వారా వచ్చే అనాథాల గురించి మనం వాళ్ళకి
అవగాహన కల్పించడం కోసమే ముఖ్యంగా మనం ఈ రోజు జరుపుకుంటున్నాము. ఈ విధంగా మన జిల్లాలో మొత్తం 22 PSCs 69 మన హెల్త్ వెల్నెస్ సెంటర్స్లో మనం అవగాహన కార్యక్రమం జిల్లా మొత్తంలో అవగాహన కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకు దేశంలో 12 లక్షల మంది చనిపోతున్నారు. ఆ విధంగా ఒక రోజు చూసుకుంటే 3500 మంది నిమిషానికి ఒకరు ఈ పొగ తాగడం వల్ల చనిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా యువత సరదాగా ఏదో ప్యాషన్గా స్టార్ట్ చేసుకుని ఒక అలవాటుగా మారిపోవడం వల్ల ఇది అనార్థాలు చాలా జరుగుతున్నాయి. దానివల్ల ఎన్నో ఊపిరితిత్తుల క్యాన్సర్ కానీ, తర్వాత ఓరల్ క్యాన్సర్ అయితే కానీ, టీబీ అయితే కానీ, శరీరంలో అన్ని భాగాల్లో ఎక్కడైతే వెంట్రుకల నుంచి వెంట్రుకల వరకు కూడా మనకు ఇది ఏదైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఈ పొగాకులో మనం దాదాపు 4000 రకాల రసాయనాలు ఉంటాయి. ఈ పొగాకు వల్ల 400 రకాల మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మనకు యువతలో దీని వల్ల జరిగే అనార్థాలని మన అందరికీ తెలిసేటట్టు చేసుకొని మన అందరం నాట్ ఓన్లీ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంటే కాకుండా ప్రతి సమాజంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉండొచ్చు, అందరికీ అవగాహన కల్పించేసి వాళ్ళకి పొగాకు తాగకుండా ఇది అలవాటు నుంచి దూరం చేయాలని సందర్భంగా కోరుకున్నా. ఒక విధంగా వాళ్ళు ఒకవేళ ఈ విధంగా మారకుండా కౌన్సిలింగ్తో మారకుండా కూడా టెలిమానస్ 14416 నంబర్కి ఫోన్ చేసినా కూడా వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ సదుపాయం కూడా మనం పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళ మాట వినకుంటే ఏదైతే ఈ టెలిమానస్ నంబర్ ఉంది 14416 నంబర్కి ఫోన్ చేసి వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా కూడా మనం వాళ్ళకి మార్పించే అవకాశం ఉంది. మన జిల్లాలో ఇప్పుడు పొగాకు మన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోనే మాకు టొబాకో యూనిట్ ప్రకారం మేము ఇక్కడ చాలా కార్యక్రమాలు జరుగుతున్నాము. ప్రజల్లో రెగ్యులర్గా ఎక్కడైతే పొగాకు నిబంధనలకు వ్యతిరేకంగా అమ్ముతున్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవడం, వాళ్ళకి ఫైన్ వేయడం, మున్సిపాలిటీ పోలీస్ వాళ్ళతో చేసేసి రైడ్ చేయడం ఇలాంటిది చాలా జరుగుతున్నది. అదేవిధంగా మన జిల్లాలో చూసుకుంటే ఇప్పటికే మన ఊపిరితిత్తుల క్యాన్సర్తో దాదాపు 500 మెంబర్స్, అదే ఓరల్ క్యాన్సర్తో 200 మెంబర్స్, అదే మనకు టీబీ వల్ల 300 మెంబర్స్, ఈ విధంగా పొగాకు తాగడం వల్ల వీళ్ళు బాధపడుతున్నారు. సో ఇప్పటికైనా ఈ రోజు నుంచి మీరు ఒక డిసైడ్ చేసుకుని ప్రతి ఒక్కరు మారుతారని నేను కోరుకుంటున్నాను. విత్తనాలను అక్రమంగా సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ గౌస్ ఆలం స్పష్టం చేశారు. శుక్రవారం పట్టణంలోని పలు విత్తనాల గోదాంలను ఆయన తనిఖీ చేసి డీలర్లకు విస్తృత సూచనలు చేశారు. విత్తనాల అక్రమ రవాణాలను, అక్రమ నిలువలను అడ్డుకోవడానికి జిల్లాలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. అక్రమ రవాణా జరగకుండా పట్టణంలోని విత్తన గోడౌన్లను పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విత్తనాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి, అక్రమ నిలువలు జరగకుండా ఉండడానికి ఈ సోదాలు జరుగుతున్నాయని తెలిపారు. అందులో భాగంగానే ఆదిలాబాద్ పట్టణంలోని పలు గోడౌన్స్ను సందర్శించి తనిఖీ చేసినట్లు వెల్లడించారు. ప్రధానంగా గోదాముల్లో ఎటువంటి నకిలీ విత్తనాలు లేకుండా విత్తన సంచులను పరిశీలించి తనిఖీ చేసినట్టు వివరించారు. జిల్లాలో నకిలీ విత్తనాలకు పూర్తిగా నిరోధించేందుకు మండలాల వారీగా వ్యవసాయ అధికారులతో కలిసి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా మహారాష్ట్ర నుండి నకిలీ విత్తనాల అక్రమ రవాణా జరగకుండా శంకర్గూడ, ఆనంద్పూర్, పిప్పర్వాడ, లక్ష్మీపూర్, ఘన్పూర్ వద్ద చెక్పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్యంగా తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు. నకిలీ విత్తనాల అడ్డుకట్టకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. నకిలీ విత్తన వ్యాప్తిని అరికట్టుతున్నట్టు పేర్కొన్నారు. ప్రజలు, రైతులు అక్రమ నిల్వలపై, రవాణాపై, నకిలీ విత్తన తయారీపై ఎటువంటి సమాచారం ఉన్నా తెలపాలని కోరారు. రైతులందరికీ సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ రాజహర్షిష స్పష్టం చేశారు. బేలా మండల కేంద్రంలో శుక్రవారం ఆయన పర్యటించి విత్తన దుకాణాలను పరిశీలించారు. అనంతరం డీలర్లకు పలు సూచనలు చేశారు. రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, మరో 2-3 రోజుల్లో మిగతా విత్తనాలన్నీ అందుబాటులోకి వస్తాయని జిల్లా పాలనా అధికారి రాజహర్షిష అన్నారు. బేలా మండల కేంద్రంలో శుక్రవారం
పలు విత్తన దుకాణాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రికార్డులు, గోదాం నిల్వలను పరిశీలించారు. కలెక్టర్ వెంట బేలా వ్యవసాయ అధికారి సంధ్యారాణి, తహసీల్దార్ సవాయ్ సింగ్, విస్తరణ అధికారులు నగేష్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా పాలనా అధికారి రాజర్షిషా రైతులతో మాట్లాడుతూ జిల్లాలో సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులెవరూ అధైర్యపడవద్దని అన్నారు. ఒకే రకం విత్తనాలపై ఆధారపడకుండా మార్కెట్లో 50 రకాల విత్తనాలు ప్రభుత్వం నుండి గుర్తింపు పొందినవి ఉన్నాయని అన్నారు. అన్ని రకాలు BT2కు సంబంధించినవేనని అన్నారు. 2-3 రోజుల్లో మిగతా విత్తనాలు కూడా సరఫరా చేస్తామని చెప్పారు. నకిలీ విత్తనాలు సరఫరా కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఎవరైనా అటువంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు సైతం ఒకే రకమైన విత్తనం కాకుండా అన్ని రకాలను సాగు చేసుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందన్నారు. ఆ దిశగా రైతులు ఆలోచన చేయాలని సూచించారు. డిమాండ్ రకం విత్తనాలపై కొరత లేకుండా చూస్తామన్నారు. वो भी ले सकते हैं। राशि 659 जो है वो आपको परसों से यहाँ पर मिल जाएगा। देखिए कल इनके पास कल शाम आ जाएगा, कल सुबह शाम तक स्टॉक आ जाएगा, परसों से आपको दे देंगे। వేరే వెరైటీస్ తీసుకుంటున్నారా? రాశి రేటు తీసుకుంటే ఇంకులు పెడుతున్నారు కదా, వేరే తీసుకోవాలని అది చెప్తున్నా. మీకు కూడా వేరే వెరైటీ తీసుకోవాలి సార్. ఎట్లా తీసుకుంటాం సార్? ఇది రాశి 2 ఇచ్చినా చెప్తున్నా సార్, అది ఎట్లా తీసుకుంటాం సార్? 2 ఇంకా తీసుకుంటాం. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మాకు 15 ఎకరాలు ఉన్నాయి. 15 ఎకరాలు ఉన్నాయి. 15 ఎకరాల్లో ఎన్ని ఎకరాల్లో రాశి 659 పెడతారు? మొత్తం 6 ఎకరాలు పెడతారు. 6 ఎకరాలు పెడతారు. ఒక 12 కావాలి సార్. 12 ప్యాకెట్స్ కావాలి. ఇప్పటివరకు ఎన్ని ప్యాకెట్స్ తీసుకున్నారు? తీసుకోలేదు సార్. ఇప్పుడు మీరు రేపటి ఎల్లుండి నుంచి డైలీ బేసిస్లో మీకు 3 ప్యాకెట్స్ తీసుకుంటే 12 ప్యాకెట్స్ తీసుకోవాలి. ఆదిలాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో బడిబాటపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, ఎంఈఓ జయశీల పాల్గొన్నారు. జూన్ 3 నుండి ప్రారంభం కానున్న బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అన్ని ఆవాసాలలో బడికి వెళ్లాలని, పిల్లలను గుర్తించి వారిని సమీప పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. తెలంగాణ ఫార్మేషన్ డే కాబట్టి తెలంగాణ ఫార్మేషన్ డేకి ఒక సెలబ్రేషన్స్ చేయాల్సి ఉంటుంది. 3rd నుంచి 11th వరకు ఏదైతే మీకు షెడ్యూల్ ప్రకారం ఉందో అది చేయాల్సిందే. దాంట్లో చేంజెస్ ఇప్పుడు మనము అవి చేంజ్ అవుతుందా కాదా అనేది మన మ్యాక్సిమంగా ఇది చైర్పర్సన్స్ ఇప్పుడు ఎస్ఎంసీ మొత్తం క్యాన్సిల్ అయ్యింది, మొత్తం రిజాల్వ్ అయింది. ఇప్పుడు ఎస్ఎంసీ నాటి ప్రోటోకాల్ ఇప్పుడు మనకు అమ్మాదర్శ పాఠశాలలో కమిటీస్ ఫామ్ చేశాము. అందులో పేరెంట్స్ ఉన్నారు, ఏఎల్ఎఫ్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, హెచ్ఎల్స్ ఉన్నారు. వీళ్ళే ఒక కమిటీ ఉన్నారు. వీళ్ళు అంగన్వాడీస్తో పాటు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉన్నారు, మా వార్డ్ ఆఫీసర్స్ ఉన్నారు.
అండ్ సీఓస్ కూడా ఉంటారు, మెప్మా సీఓస్. వీళ్ళందరూ కలిసి స్కూల్ వైజ్గా రేపు మీటింగ్ కండక్ట్ చేస్తారు. నిర్దేశిత సమయంలో పాఠశాలల్లో జరుగుతున్న పనులను పూర్తి చేయాలని కలెక్టర్ రాజహర్షిష అన్నారు. బేలా మండల కేంద్రంలో శుక్రవారం పర్యటించిన ఆయన పాఠశాలల్లో జరుగుతున్న పనుల తీరును పర్యవేక్షించారు. పాఠశాలల్లో నిర్దేశిత సమయానికి పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేయాలని కలెక్టర్ రాజహర్షిష అన్నారు. బేలా మండల కేంద్రంలో ఎంపీపీఎస్ పాఠశాలలో జరుగుతున్న అమ్మ ఆదర్శ కమిటీ పాఠశాల పనులను జిల్లా కలెక్టర్ రాజహర్షిష తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్కు సిబ్బందికి పలు సూచనలు చేశారు. పనులను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు, ఎలక్ట్రికల్, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, లైట్లు, ఇతర అన్ని సౌకర్యాలు నాణ్యతతో కూడిన పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పాఠశాలల పునః ప్రారంభం నాటికి అన్ని వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ సభయ్ సింగ్, ఎంపీడీఓ మహేందర్ కుమార్, విద్యాధికారి శ్రీనివాస్, పద్మావతి, మండల సమైక్య అధ్యక్షురాలు మంజుష, ఏపీఎం రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంత మ్యాక్సిమం ఇది ఎంత 1 మంత్ వరకు కూడా లేదు, 1 మంత్ వరకులో కంప్లీట్ చేసుకోవచ్చు. ఎవరు చేస్తున్నారు? మైనర్ అఫేర్స్ ఎప్పుడు క్లోజ్ చేయకూడదు అంటే పేమెంట్ తర్వాత ఎంత ఇంకా ఆయన మ్యాక్సిమం ఇప్పుడు దాంట్లో ఒక ఎంత అమౌంట్ వరకు ఉంటుంది? 1.5 ఆదిలాబాద్ జిల్లాలో సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన 4 పోలీసు అధికారులను ఎస్పీ గౌస్ ఆలం అభినందించారు. శుక్రవారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన 4 పోలీసులను శాలువా, పూలమాలలతో సత్కరించి బహుమతి ప్రదానం చేశారు. ఎలాంటి అవసరం ఉన్నా పోలీసు వ్యవస్థ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందన్నారు. తాంసీ మండలం కప్పర్లలోని విత్తన షాపులను తహసీల్దార్ లక్ష్మి, ఎస్ఐ శివరాంలతో కలిసి మండల వ్యవసాయ అధికారి అసునూరి రవీందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏవో రవీందర్ మాట్లాడుతూ నకిలీ విత్తనాలను రైతులకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి డీలర్ తప్పనిసరిగా విత్తన స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్కులు, విత్తనాలకు సంబంధించిన ఇన్వాయిస్లు తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని సూచించారు. రైతులు కూడా విత్తనాలను అధికృత డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని, లూజు విత్తనాలను కొనుగోలు చేయరాదని, విత్తన కొనుగోలు రసీదును పంటకాలం పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. వారి వెంట ఏఈఓ శివప్రసాద్ ఉన్నారు. చదువుకు దూరమైన పిల్లలను తిరిగి పాఠశాలలకు రప్పించడమే ప్రధాన ఎజెండాగా రూపొందించిన బడి బాటా కార్యక్రమం జూన్ 3న ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతను వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేయనున్నారు. బడి ఈడు ఉండి చదువుకు దూరమైన విద్యార్థులను తిరిగి బడుల్లో చేర్చేందుకు సర్కారు షెడ్యూల్ నిర్ణయించింది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను జూన్ 3 నుంచి 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బడిబాటా కార్యక్రమం నిర్వహించనున్నట్టు సర్కారు ప్రకటించింది. ఈ నేపథ్యంలో భీంపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గడ్డం గోపాలకృష్ణారెడ్డి, ఎంపీఓ సమీర్ అహ్మద్, విద్యాశాఖ అధికారులు శ్యామ్ సుందర్, శ్రీధర్ రెడ్డిలతో పాటు వివిధ గ్రామాల ప్రధానోపాధ్యాయులు, ఐకేపీ వివోలు, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను వివరిస్తూ అడ్మిషన్ల సంఖ్య పెంచాలని సూచించారు. పాఠశాలలు రీఓపెన్ అయ్యే నాటికి చేపట్టవలసిన పనులను పూర్తిగా అయ్యేలా చూడాలని సూచించారు.
ఆశా కార్యకర్తలకు నష్టం కలిగించే ఎగ్జామ్స్ పెట్టే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కిరణ్ డిమాండ్ చేశారు. ఈ విషయమై శుక్రవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో ఏవో రవీందర్కి వినతి పత్రం అందజేశారు. ఆశాలకు నష్టం కలిగించే ఎగ్జామ్ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల్ల కిరణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఆశాల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ ఏవో రవీందర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నముల్ల కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లు గిరిజన ప్రాంతాల్లో గత 33 సంవత్సరాలు, మైదాన ప్రాంతాల్లో 19 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారని అన్నారు. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్వహించిన అనేక ట్రైనింగ్లు పొందారన్నారు. రిజిస్టర్ రాయడం, సర్వేలు చేయడం, ఆన్లైన్ పనిచేయడం, బీపీ, షుగర్, థైరాయిడ్ తదితర అన్ని రకాల జబ్బులను గుర్తిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం సప్లై చేస్తున్న మందులను ప్రజలకు అందిస్తున్నారని అన్నారు. తగిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తున్నారని తెలిపారు. వీటితో పాటు బాలింతలు, గర్భిణీలు, చిన్నపిల్లలు, ఇతర ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారన్నారు. కరోనా మహమ్మారి కాలంలో కరోనాను నియంత్రించడంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషించారన్నారు. ఇంత సీనియారిటీ ఉన్న ఆశా వర్కర్లకు కొత్తగా ఎగ్జామ్స్ నిర్వహించి కొత్తగా ఆశాల జ్ఞాపక శక్తిని మళ్లీ నిరూపించుకోవాలని చెప్పడం సమంజసం కాదన్నారు. వెంటనే పరీక్షల నిర్వహణ ఆలోచనను విరమించుకోవాలన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. లేని పక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాలలో గత 33 సంవత్సరాలుగా, మైదాన ప్రాంతాలలో గత 19 సంవత్సరాలుగా ఆశా కార్యకర్తలు సేవలు అందిస్తూ ఉన్నారు. బీపీ, షుగర్లు, థైరాయిడ్లు ఉన్న పేషెంట్లను గుర్తించి వాళ్ళకు ట్యాబ్లెట్లు అందించడంలో, బాలింతలకు సంబంధించి పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారికి ఆహారంతో పాటు వైద్య సేవలను అందించడంలో, ట్యాబ్లెట్లను అందించడంలో ఆశా కార్యకర్తలు గత 33 సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు తమ ప్రాణాలను సైతం అడ్డేసి భారతదేశాన్ని కాపాడటంలో ఆశా కార్యకర్తలు సఫలీకృతమయ్యారు. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారికి గ్లోబల్ హెల్త్ లీడర్లుగా గుర్తించి అవార్డును సైతం అప్పచెప్పింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆశా కార్యకర్తలను గుర్తించడంలో, వారి సమస్యలను పరిష్కరించడంలో మాత్రం వెనుకబడిపోయిందనేది మేము చెప్పదలుచుకున్నాం. గత ప్రభుత్వ కాలంలో ఆశా కార్యకర్తలను వారి నైపుణ్యాన్ని పరీక్షించడానికి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఆ రోజు పోరాటాలు చేసి దాన్ని వెనక్కి కొట్టినాం. రద్దు చేయాలి. ఆశా కార్యకర్తలు కోరుకుంటున్నట్టు కనీస వేతనం నెలకు 25,000 రూపాయలు ఇవ్వాలి. పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలి. ఆశా కార్యకర్తలకు టీఏడిఏలు ఇవ్వట్లేదు, టీఏడిఏలు ఇవ్వాలి. అదేవిధంగా ప్రింటింగ్ సంబంధించిన రిజిస్టర్లను సైతం వాళ్ళు రాస్తున్నారు. ఆ రిజిస్టర్లను ప్రభుత్వమే సరఫరా చేయాలి. యూనిఫామ్ల బిల్లులు గత 5 సంవత్సరాలుగా పెండింగ్లు ఉన్నాయి. యూనిఫామ్లను వెంటనే నాణ్యమైన యూనిఫామ్లను అందించాలి. ఈ రకంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆశా కార్యకర్తలకు వెయిటింగ్ రూమ్లు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటివరకు పెండింగ్ బిల్లులను సైతం వెంటనే విడుదల చేసి వారి ఖాతాలో జమ చేయాలనేది మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వము ఆశా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం మానుకొని వారి సమస్యలపైన దృష్టి సారించి సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించాలని కోరుతున్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఆందోళన పోరాటాలకు ఆశాలందరూ సిద్ధమవుతారని హెచ్చరిస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విత్తనాల కొరత లేకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్ రాజర్షి షా స్పష్టీకరణ. పలు విత్తన దుకాణాలను పరిశీలించి డీలర్లకు విస్తృత సూచనలు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు. తీవ్ర అనారోగ్యానికి గురి చేసే పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని పూర్తిగా మానేయాలని డిఎంఎన్హెచ్ఓ సూచన. కౌంటింగ్ ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు. కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఉన్నతాధికారులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.